హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 169కి వచ్చేసాము. మరి ఆ పార్ట్ 169లో ఏముండబోతోందంటే ఇంకా డెలివరీలు చేసేద్దాం దోస్తులు, రాణికి ఇంకా స్వప్నకి సరితకి. మరి డెలివరీలు ఎట్లా అవుతాయో, ఎవరెవరికి ఎవరెవరు పుడతారో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? థ్యాంక్ యూ దోస్తులు ఫర్ సపోర్టింగ్ us. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఎట్లున్నది డాక్టర్ మా రాణి? మీ రాణి బాగుంది. కడుపులో 2 పిల్లలు కూడా చాలా చాలా బాగున్నారు. రాణి, ఈసారి ఇంజెక్షన్ ఏడవకుండా వేయించుకున్నావు. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయ్యావు. హాస్పిటల్కి వచ్చేదాకా నన్ను సతాయిస్తుంది మేడం. మరి పాపం ఉంటుందిగా కష్టం. ఎంత కష్టపడితే పిల్లలు పుడతారు. తల్లి అన్నీ ఓర్చుకుంటుంది పిల్లల కోసం. అవును డాక్టర్. మరి డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. రాణి, నీకెప్పుడు ఇన్కన్వీనియంట్గా అనిపించినా సరే వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయి. అంటే ఏమనిపిస్తుంది డాక్టర్? పెయిన్స్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తున్నా, ఏదైనా పొట్ట టైట్గా అనిపించినా, ఆయాసం లాంటివి అనిపించినా, బేబీ మూమెంట్స్ నీకేం ఏర్పడకపోయినా వెంటనే వచ్చేసేయాలి. ఓకేనా? అలాగే డాక్టర్. కొంచెం ఆయాసం అవుతుంది డాక్టర్. అవుతుంది, 2 పిల్లలు ఉన్నారుగా, ఇంకెక్కువ ఉంటుంది నీకు. జనరల్గా ప్రతి అమ్మాయికి ఈ లాస్ట్ మంత్లో అలానే ఉంటుంది. తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు. నీకు 2 ఉన్నారు కాబట్టి కాస్త ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. మిస్టర్ రాజ్, మీ వైఫ్ని బాగా చూసుకోవాలి. షీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్ నౌ. ఓకే డాక్టర్. అండ్ ఏమైనా డేట్ చేయించుకుంటారా? సిజేరియన్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? వద్దు డాక్టర్, ఫస్ట్ నార్మల్ చూద్దాం. కాకపోతే సిజేరియన్ చేయండి డాక్టర్. ఇట్స్ ఓకే, ట్విన్స్ అంటే కొంచెం కష్టం నీకు నాకు. డోంట్ వరీ, నేను ఓర్చుకుంటానంటుందిగా. నార్మల్కి ట్రై చేద్దామా? చేయండి డాక్టర్. ఫస్ట్ నార్మలే ట్రై చేయండి, లేకపోతేనే సిజేరియన్ చేయండి. అది డేట్స్ అవి ఇవి ఏం చేయించుకోరుగా? లేదు డాక్టర్, మాకు అలాంటి వాటిపైన నమ్మకం లేదు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటే చాలు. వెరీ గుడ్. ఒకసారి స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చూపెట్టి వెళ్ళండి. నాకు వాటర్ అడిక్వేట్గా ఉన్నాయో లేవో తెలుస్తుంది. మళ్ళీ 1 వీక్కి రండి. ఓకే? ఎంత తొందరగానా డాక్టర్? నెలలు నిండినా కొద్దీ ఇలాగే రావాల్సి ఉంటుంది. తర్వాత 2 రోజులకోసారి రావాలి. ఎందుకంటే ఉమ్ము నీరు కొంచెం తగ్గినా, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే సిజేరియన్ చేయాలి. లేకపోతే బిడ్డకి నీకు ప్రమాదం. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే టెన్షన్ వేస్తుంది డాక్టర్. పర్లేదు, నథింగ్ వరీస్. బేబీ పుట్టగానే హ్యాపీగా ఉంటారు అందరూ. ముందు మీరు పడిన టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇంకా 2 పిల్లలు, డబుల్ ధమాకా. థ్యాంక్ యూ డాక్టర్. రాణి, నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్, నడుము నొప్పి కూడా ఎక్కువైంది. ఎక్కువసేపు బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోకు, వెనక్కి ఒరిగే కూర్చోవాలి. అని ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. బ్యాక్ పెయిన్ ఎక్కువ అనిపించినా రండి, పెయిన్స్కి అదొక సైన్. అలాగే డాక్టర్. ఓకేనా రాణి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే డాక్టర్, ఇప్పటిదాకా చాలా భయం వేసింది డెలివరీ డేట్ దగ్గరకు వస్తుందని. ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడెప్పుడు నా పిల్లల్ని చూడాలని ఉంది డాక్టర్. వెరీ గుడ్. ఇప్పుడు అస్సలు భయపడకు. బీపీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నీ ఫోకస్ అంతా పిల్లలు ఎలా ఉంటారు, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా, ఎవరిలా ఉంటుంది, ఇలాంటివి ఆలోచిస్తూ కూర్చో. ఓకేనా? ఎప్పుడు డెలివరీ సిజేరియన్ గురించి భయపడుతుంది డాక్టర్. వద్దొద్దు, వాటి గురించి అసలు ఆలోచించొద్దు. కాకపోతే నీ బాడీలో ఎలాంటి చేంజెస్ అయినా వెంటనే రా. ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రాణి, ఏమన్నాడే డాక్టరు? నేను వద్దామనుకుంటే ఆగమాగం చేసిండాడు రాజుగాడు. ఏమనలే పెద్దమ్మ, అన్నీ నార్మల్ ఉన్నాయన్నది. అన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నానే. డెలివరీ ఎప్పుడు, మంచి రోజు చూయించుకోమంటారా అవన్నీ. ఈడెంత ఎట్లా చేస్తాడు అంటే చేసి వస్తారా? ఒక 5 నిమిషాలు ఆగురా అంటే ఆగుడే లేక. మరి వంట ఎందుకు పెట్టుకున్నారు పెద్దమ్మ? అమ్మ చేస్తుంది కదా. పాపం ఊకేం చేస్తుంది ఆమె. నేను ఒక పూట ఆమె ఒక పూట చేస్తే ఏమనిపించదు. మొత్తం ఆమె మీదనే పడేస్తే ఎట్లుంటుంది చెప్పు? ఏం లేదు పెద్దమ్మ,
ఏం కొంచెం తేడా వచ్చినా వెంటనే రమ్మన్నది హాస్పిటల్కి. నొప్పులు స్టార్ట్ అయినా కూడా రమ్మన్నది. ఇక బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పిన. అవునే బాగా నొస్తుంది అన్నావు కదా నడుము, ఏమన్నది? వెనకకైనా సపోర్ట్ తీసుకొని కూర్చోమన్నది. ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం అట్లనే ఉంటుందని చెప్పింది. మీ అత్త చూడలేవే, అటే వీకింది. ఒకసారి మరి ఇల్లు ఎట్లున్నదో ఇంటికి వచ్చి చూసిపోదామని ఉన్నది అవి కొంచెమన్నా. ఆమెకి ఏం పట్టుంటుంది పెద్దమ్మ, ఇక్కడ ఎవరున్నారని వాళ్ళ మీద రంది పెట్టుకోవడానికి. కనీసం ఫోన్ చేసి కూడా అడగది ఎట్లున్నవే అని. అదేం పుట్టుక పుట్టిందే, మనిషి పుట్టుకనే నావేదాంది. ఏమో పెద్దమ్మ, వాళ్ళ గురించి తలుసుకుంటేనే బాధ అవుతుంది. పట్టించుకోకే వాళ్ళందరి గురించి, మెన్లేమా అవే నీకు. వచ్చినవా ఏ బిడ్డ? ఏమన్నారే డాక్టరు? కూసో అమ్మా, ఏం చేస్తున్నావే? ఏక బాత్రూమ్లు కడిగి స్నానం చేసిన బిడ్డ ఇప్పుడే. ఇక మీ పెద్దమ్మ వంట చేస్తా అన్నది, ఇక నేనేం చేయనని బాత్రూమ్లు కడిగిన. ఏదో ఒక పని పెట్టుకుంటుంది మీ అమ్మ. ఏమన్నది బిడ్డ డాక్టరు? ఇద్దరు మంచిగా ఉన్నారట నా కడుపులా? మంచిగా ఉన్నారమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఆంతలకేమన్నా గోళీ మనకపోయినా బిడ్డ చక్కగా తింటాను లేవు. ఇప్పుడు కొంచెం కొంచెమే తినమన్నదమ్మా, ఎక్కువ అరగదట, ఎక్కువ తినొద్దన్నది. వాళ్ళు గట్లే అంటారు డాక్టర్లు, ఒకళ్ళు ఉంటే ఇంత తినాలి, ఇద్దరుంటే ఇంత తినాలి. ఏ నొప్పిసొప్పిస చెప్పకమ్మా. బాగా తింటే ఎట్లా అరుగుతుంది చెల్లె, నువ్వు ఒకదానివి. ఆవక్క, ఇద్దరున్నప్పుడు మంచిగా తినన్నా లేదా? 2 పిండాలు ఉన్నాయి, ఇప్పుడు 2 మంచిగా పెరగన్నా అద్దా? ఏం చేస్తాన్రు? రా పెద్దమ్మా. అగో ఏమో తెస్తున్నావేమే, ఏందే అది? ఏగ పిల్ల కోసం గిన్నెని పూర్ణాలు తెచ్చిన. అగో ఈ అక్క మంచిగానే తెచ్చింది ఉపాయంతో. మరి రానికి ఇష్టమో లేదో? మస్తు ఇష్టం పెద్దమ్మా. ఇగో పిల్ల నీ బిడ్డకు తినిపి. ఎందుకే నీకు అవన్నీ అవసరమా? నీకు వండుక తినుడే కష్టం. నేనేం చేయలే, దాంతో ఏపిచ్చిన నా సవితితోటి. ఇంకా గదోటి. ఎందుకు పెద్దమ్మా అందరిని ఇబ్బంది పెడతావు? దానికి కూడా నువ్వు అంటే ఇష్టమేనే, చేస్తా అన్నది, లేకపోతే ఏత్తుండ అనుకుంటున్నావా? చేయకపోవు. మరి నీకు ఇష్టమేనా పిల్ల? మస్తు ఇష్టం పెద్దమ్మా, చెప్తున్నా కదా. ఇగో మొన్న అడిగింది చేయమని. ఇప్పుడు ఎవడు చేస్తాడు? పప్పు ఉడకబెట్టాలి, అవన్నీ ఏం చేస్తుంది, మళ్ళీ ఎప్పుడన్నా చేస్తలేవే అన్న. మళ్ళీ మర్చిపోయిందమ్మా, చెయ్యనే లేదు. ఆవు బిడ్డ మర్చిపోతి, మళ్ళీ గుర్తు చేద్దా? ఇక పెద్దమ్మ తెచ్చింది కదా, అవసరం లేదు, ఇవే తింటా. అన్ని తిని అన్ని నీకోసమే తెచ్చిన. అమ్మో గన్నె ఎందుకు పెద్దమ్మ, మనిషికొకటి తీసుకుందాం. ఒక్కటే చాలు, అరుగుతలేవు నాకు. ఏం కాదు తిను పిల్ల, మంచిగా తింటే మంచిగా పుడతారు. నెలలు నిండినాక అరుగుతుందా అవే? ఏదో అట్లా కొంచెం కొంచెం తింటారు. ఆవు మళ్ళీ ఇప్పుడు అంత టెన్షనే పాడవుతుంది. నార్మల్ డెలివరో సీజరనో ఏమవుతుందో ఎట్లుంటుందో అని భయపడతారు పిల్లలు. మరి శ్రీమంతం చెయ్యరా ఏంది? పంచన ఎప్పుడు అవుతుందా అని నేను చూస్తాన్నా. ఇక మాకు చేసే వంచన లేదక్క. వీళ్ళు అత్త చేస్తుందేమో అంటే పోయి కాడ కూర్చున్నది. వాళ్ళ బిడ్డ చేస్తావా అని అడిగిన నేను. అడిగితే వాళ్ళ అత్తగారు వాళ్ళకి లేదట, చెయ్యొద్దన్నదట వాళ్ళ అత్త. కాదే అక్క, వాళ్ళకి లేకపోతే ఏమవుతుంది? తల్లిగారు వాళ్ళు చేయొచ్చు కదా. మరి భార్యకు శాతనవుతుందా? అయ్యో ఇది చేస్తా అని మా ఎగిరింది, చేస్తా అంటే వాళ్ళ అత్త అద్దన్నదట. మాకు లేనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు, అవసరం లేదన్నదట. ఇక వాళ్ళు పైసలు బాగున్నోళ్ళ ఎవరన్నా జిట్టి గిట్ట కొడతారని అట్లా అంటారు. ఇక 21 పెద్ద ఎత్తారు కావచ్చు. దీనికి బుద్ధి అని ఉన్నది మరి. వాళ్ళకంటే లేదు, మాకుండనే ఉండే వంచన మా అమ్మగారు వాళ్ళకు. రానికి వేయాలి కదా. మరి అంచనున్నప్పుడు వేయాలి. చెయ్యదట బద్మాసి. నా బిడ్డకి వేయంది, నేను నా కోడలికి ఎట్లా చేస్తా అంటది. దాని తెలివి పాడుగాను. దాని తెలివి కాదు మన్ను కాదు, దానికి కావురం బాగా, బిడ్డనే పట్టుకొని చస్తుంది. ఇగో ఈ వదనేమనేమో సప్పుడు వేయకుండా ఊకుంటుంది. ఒక్కొక్కరు ఈడ్చి 20 టన్నులు దాని తండ్రి ఇవ్వాలి రేపు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదక్క. బలవంతంగా అడిగి వేయించుకుంటే మన సంతోషం పాడవుతుందా? వాళ్ళకి సంతోషంతో వేయించుకోవాలి కానీ. దాని బొందా, కోడలు కడపైందని దానికి సంతోషమే లేదు మునిగి. అట్లా కాదక్క, నా బిడ్డను నీకు ఇప్పుడే ఆవిడ ఇష్టం లేదన్నదట. ఇప్పుడే ఆవిడ ఇష్టం లేదటనా? ఎందుకట? దానికి వండి పెట్టేటోళ్ళు ఉండరు కదా గట్లా. ఏందోనే మీ అత్తనే గిట్ల మోపైంది. అందరు గట్లనే ఉంటారు పెద్దమ్మ. ఇంకా సరిత వాళ్ళ అత్తనైతే కనీసం ఎట్లున్నామని కూడా అడగలే, ఇంతవరకు చూడడానికి రాలే. మరి వాళ్ళ అత్తకు ఆమెకి ఏం కొట్లాటలే? నీకేమన్నా తెలుసా? వాళ్ళు కనీసం చూడ్డానికి కూడా రారు. దానికే తెలవాలి అవునే రాని. ఏమో వాళ్ళకి ఇష్టమే లేదట.
ఇష్టం ఏంది ఇష్టం, ఒకదాన్ని మించి ఒకటి ఇష్టం పుష్టం అనబట్టే ఇష్టం ఉండుడేంది నీ అవ్వ. నువ్వు కడుపుతోటి ఉన్నదని గవి వేసుకొని వచ్చినావు. అది ఎన్నడన్నా దానికి ఇష్టమైన ఏం తింటావే అని చేసి పెట్టింది అడుగుదన్నోసారి. గివ్వే గుర్తుంటాయి కాదక్క, మనకు కడుపుతోటి ఉన్నప్పుడు ఎవరన్నా అరుచుకుంటే జీవితాంతం గుర్తు చేసుకుంటాం సచ్చేదాకా. అవు మరి కడుపుతోటి ఉన్నోళ్ళకు పెడితే పుణ్యం కూడా వస్తుంది. ఇక పుణ్యం ఏమున్నది కానీ వాళ్ళని చూస్తేనే వాళ్ళకు సాయం చేయబుద్ధి అవుతుంది. మరి ఏమన్నది ఎప్పుడు అట్లా డెలివరీ హాస్పిటల్కి పోయినట్టున్నారు కదా. ఇక ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు రమ్మన్నది పెద్దమ్మ. ఇక నేను సిజేరియన్ కాదు ఫస్ట్ నార్మల్కే ట్రై చేయమన్నా. చేయాలి బిడ్డ చేయాలి, నొప్పులు భరించాలి, భరించితేనే పుట్టేటోళ్ళకు మంచిది. ఇక పిల్ల పుడుతుందో పిల్లగాడు పుడతాడో ఒక్కలు ఇక కాదు. మొదటి కాన్పు ఎవరైతే ఏంది కదనే. ఓ చెల్లే, ఓలకు తెలియదే ఎందుకు ఆగం పడుతున్నావు. అయ్యో మర్చిపోయినక్క. ఆవుగాని ఇక మొదటి కాన్పులా ఎవరైతే ఏంది. తిను పిల్ల వేడివేడి. ఏం కాదు పెద్దమ్మ, కొంచెం అయినాక తింటా, ఇప్పుడే పాలు తాగినా. ఇగో నీకు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం కదనే, దాన్ని మిరపకాయ బజ్జీలు చేయమన్నా పొద్దుగాల వేసింది. ఇంకిన్ని ఏ రానికి ఇచ్చేస్తా అంటే పిండి అయిపోయిందట దాని దగ్గర. మళ్ళీ సాయంత్రం చేస్తా అంటే ఇక ఇప్పుడే పిండి పొట్లం కొనుకొచ్చి ఇచ్చిన. పిండి తెచ్చినాక మళ్ళీ మిరపకాయలు లేవనబట్టే ఓ నీ కథకచ్చిందే అని దుమ్ము తిట్టిన దాన్ని. అయ్యో తిట్టుడు ఎందుకే, మంచిగా చెప్పచ్చు కదా. తిట్టుడంటే తిడుతూకుంటా అది నన్ను అట్టిగా అట్లా అన్నా మీతోటి. ఇక మరి మిరపకాయలు లేవు మరి ఎట్లనే అని అంటే అట్టి పాకోడి పోయా అంటే ఇక గివి ఏత్తతి అని చేసింది. మొదలు ఇక సీట్ ఇస్తే మంచిదే కదా తీ అని నేను కూడా అనుకుంటి. నువ్వు తిన్నావా లేదా పెద్దమ్మ? అగ చూడు బిడ్డ ఎట్లా అడుగుతుంది, అది అడగంగానే నా కడుపు నిండుతుంది. తిన్నా బిడ్డ తిన్నా, నేను 2 తిన్నా నీకు తెచ్చిన. మంచిదే ఉన్నది మీ చెల్లె. మంచిదే పాపం, ఇవాళ రేపు సౌతులు గట్లెవరు ఉంటారు, మంచిగా చూసుకుంటుంది దీన్ని అక్క అక్క అనుకుంటా. ఇదే దాన్ని ఓర్వది. ఎందుకు ఓరవాలి మరి, నా మగుని తీసుకొని పోయింది, నేను ఎందుకు ఓర్తా. ఇక నేను పోతా మరి, కాలం వేలే ఏమేలే గొల్లం వేసి వచ్చిన ఇంటికి. అయితే ఏం పాడైంది ఇంట్లో, ఓడేం ఎత్తుకపోతాడు. ఇక గట్ల బజార్లో పెట్టరావన్న ఇక ఇల్లు. అది ఉండే ముందట గోసిది. చాయ్ పెడతక్క, తాగిపోయావు ఆగు. ఆవు సాయదా అయిపో. అయ్యో గిన్నెని పాలు పోసుకొని అటుకులేసుకున్నా మరిసేపోయినా. సాయంత్రం తినవుతి, ఏం పాడుగావు. ఇక ఏడు తింటది కావచ్చు పిల్ల అని ఆగమాగం వచ్చిన. డాక్టర్ మేడం రావడానికి ఎంత టైం పడుతుంది? లోపల 2 పేషెంట్స్ ఉన్నారమ్మా, వాళ్ళది అయిపోగానే మిమ్మల్ని రమ్మన్నారు. అలాగే, ఇక ఎల్లనో రేపు వేయించుకుందామా అని. ఆగు మమ్మీ, ఇవాళ అయితే వద్దు, ఇవాళ నాకు ఇష్టం ఉన్నాయి అన్నీ తెప్పించుకుంటా, 2 రోజులు తింటా, ఎల్లుండి వేయించుకుందాం. సరే సరే మేడం అక్కడ రూమ్లో చైర్స్ ఉన్నాయి, కూర్చోండి. ఇప్పటిదాకా కూర్చొని ఇప్పుడే వచ్చినాం, పర్లేదు. మేడం వాళ్ళు వెళ్ళాక నేను పిలుస్తాను. అలాగే థ్యాంక్ యూ. ఇక్కడ ఒక డాక్టర్ ఎందుకున్నాడు అదినే? ఆయన అనస్థీషియా ఇచ్చే డాక్టర్, సురేష్కి తెలిసిన వ్యక్తి. ఇదేం హాస్పిటల్ పాడైంది అదినే, ఒక్క కుర్చీ లేదు మన లేదు, గా నుంచి గీడి దాకా నడుచుకుంటూ వచ్చినాం. ఎవరు తీసుకొని రమ్మన్నారు ఈ హాస్పిటల్కి? సురేష్కు తెలిసేమో కదా గీ డాక్టర్. సురేష్కి ఒక అనస్థీషియా డాక్టర్ ఒక్కడే తెలుసు. మమ్మీ ఏందే? మన అమెరికా డాక్టర్ అంటే చెప్తానే ఇలాకి వచ్చినాం, నువ్వే చెప్తావు కదా అడ్రస్. అయ్యో గదే నగి హాస్పిటల్. అదే వదినమ్మా మీరు చెప్పిందే, ఈ అనస్థీషియా డాక్టర్ మా సురేష్కి తెలుసు. అవునా, లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం, మాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎంత సూపర్ ఉన్నది హాస్పిటల్. గీడేమో ఉన్నాయి, దిక్కేమో ఉన్నాయి, వా మస్తు రూములు ఉన్నాయి. సేమ్ అమెరికాలో కట్టినట్టే కట్టిండ్రు గిది హాస్పిటల్. చూసినావా ఎంత పెద్దగా ఉన్నది హాస్పిటల్, గిట్లాంటి సేమ్ అమెరికాలోనే ఉంటాయి, గిడ కట్టిండ్రు. ఇప్పటిదాకా తిట్టారుగా ఏం దిక్కుమాలిన హాస్పిటల్, చైర్లు కూడా లేవని. జోకన్నా రూమ్లో పోతే మస్తు చైర్లు ఉన్నాయనే, ఏసీ కూడా ఉన్నది గన్లా. అవనే ఏంటి వదినమ్మా, ఇక 2-3 రోజులైనాక చేపిద్దాం. ఏం చేపిద్దాం? ఆపరేషన్ చేపిద్దాం. సిజేరియనా? ఫస్ట్ నార్మల్ ట్రై చేయాల్సిందే. ఏ నార్మల్ వద్దు, నా బిడ్డకు బాగా కష్టమవుతుంది, నాకే కష్టమైంది. ఎవరికి కష్టమైనా ఏమైనా ఓర్చుకోవాలి, అప్పుడే తల్లిగా సహనం అలవాటు అవుతుంది. పిల్లల్ని సహనంతో పెంచుతారు.
ఏం కాదు, నాకు సెషన్ చేసిండ్రు, నేను పెంచుతాలేనా మంచిగా పిల్లల్ని. అవునవును వదిన, సూపర్గా పెంచారు ఇద్దరు పిల్లల్ని. మరి ఇంకేంది, నువ్వేమేనో నార్మలేనవా? మా కాలంలో అందరూ నార్మలే. నార్మలేడేను, గట్లగానే పడతలేవు కదా నువ్వు, నా లెక్కనే డిపుకున్నావు. ఇప్పుడు లావ్ అయ్యాను హార్మోనల్ చేంజెస్ తోటి. అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఏమన్నా నమ్మబుద్ధి అయితే లేదు. నేనైతే నార్మల్ అస్సలు చేయించుకోను, సిజేరియనే చేయించుకుంటా మమ్మీ. సెషన్ చేయించుకుంటా బిడ్డ, చేయించుకో. నేను కదే చెప్తాను మీ అత్తకు, ఇవాళ రేపు నార్మల్ ఎవరైతాండ్రు ఓ ఓ అని మొత్తుకోవాలన్న వండి. అంత కట్టం అవసరమా మనకు? సిజేరియన్ ఏం నార్మల్ కాదు వదిన, చాలా కష్టమవుతుంది. దేని బాధ దానికే ఉంటుంది. ఏం బాధపడింది, పండ పెడతారు, మత్తు ఇస్తారు, కొత్తరు తీస్తారు, మళ్ళీ కుట్లేస్తారు. మత్తు పోయినా కొద్దీ ఇంకో మత్తు ఎక్కిస్తారు, అయిపోయాయి. చెప్తున్నాను కదా వదినమ్మ, దేని బాధ దానికే ఉంటుంది. నార్మల్ ట్రై చేస్తేనే పిల్లకి తల్లికి ఇద్దరికి మంచిది. అవన్నీ పాత చింతకాయ ముచ్చట్లు, ఇప్పుడు వాళ్ళు గట్ల ముచ్చట్లు పెట్టారు, పాతకాలం ముచ్చట్లు. ఇసన్న చేసుడు బిడ్డ, నువ్వు ఫికర్ పడకు, నేను చెప్తా. అమెరికా ఆంటీతోటి మాట్లాడతా, డాక్టర్ ఆంటీతోటి. డాక్టర్ అని సరిగా పలకడం కూడా తెలియదు ఈమెకి. అమెరికా డాక్టర్ ఫ్రెండ్ ఎలా అయిందో. నీకు ఇంతకీ అమెరికా డాక్టర్ ఫ్రెండ్ ఎలా అయింది? అయ్యా నీకు తెలుసు కదా, మేము చిన్నప్పటి సంది ఒకటే బల్ల చదివినాం. గవర్నమెంట్ స్కూల్లో చదివి అంత పెద్ద డాక్టర్ అయింది అతను, చాలా గ్రేట్. ఏ గవర్నమెంట్ ఎక్కడిది, నాది ప్రైవేటు. మరి మొన్న పేపర్లో వచ్చింది కదా తన గురించి, గవర్నమెంట్ స్కూల్లో చదివిందని, కాలేజ్ కూడా గవర్నమెంట్ అని. ఏ కాదనే, అది ప్రింటింగ్ ఫేస్ తప్పు పడ్డట్టున్నది. అనే నేను ఇంగ్లీష్ మీడియమే కదా. ఏమో మమ్మీ, నువ్వు చదివింది నాకెట్లా తెలుస్తుంది, నేను అప్పుడు పుట్టనే లేదు. బిడ్డతో ఎక్కువసేపు మాట్లాడద్దు, మళ్ళీ బీపీ ఎక్కువ అవుతుంది. బీపీయా? డాక్టర్ చెప్పిండు, బీపీ ఎక్కువ అవుతుంది ఎక్క మాట్లాడకని. మీకు చెప్పాడా? నాకైతే అయింది, వాళ్ళకైతే అయింది. ఎక్క తక్క మాట్లాడితే బీపీ ఎక్కువ అవుతుందట. మమ్మీ నాకు అన్ని నార్మలే ఉన్నాయి, పిసపిస మాట్లాడకు. అయితే అందులో ప్రింటింగ్ ఫేస్లా తప్పు పడితే గట్లనే అదినే. నేను నా దోస్తు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదివినాం ప్రైవేట్లా. అబ్బో బాగానే చదివింటా మరి మీరు కూడా? మస్తు చదివినా. సెకండ్ క్లాస్ ఫెయిల్ అట కదా. సెకండ్ క్లాసు ఫెయిలా? వాళ్ళు చెప్పిండు నీకు? అన్నయ్య చాలాసార్లు చెప్పిండు, మురళి అన్నయ్య. హేగ మురళి గానికి ఏం తెలుసు? అన్నయ్యని అలా అంటున్నారా? మురళి గాడని? గాడు గాడు గాడంటే తెలియదా? దేవుడు జీవాడి గాడు ఇంగ్లీష్ ఫీజు బాలే మార్చుతున్నారా మీరు. అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. రేపు నీ కూతురు కూడా నా కొడుకుని అలాగే అంటుంది. నేను ఎందుకంటున్నా, బిడ్డ ఎందుకంటుంది ఆయన అన్నది. అది సెకండ్ ఫెయిల్ అంటే నాకు కోపం రాదా? సెకండ్ క్లాస్లో పాస్ అయినా అంటే గట్ల కాదు. డిగ్రీలోనో మరి పీజీలోనే కావచ్చు. ఫస్ట్ క్లాస్లో పాస్ కాలే, ఇక సెకండ్ క్లాస్లో పాస్ అయినా. డిగ్రీ పీజీయా? మీరు పీజీ కూడా చదివారా? మరి ఏమనుకుంటాను నా గురించి? పీజీ చదివినా దాని తర్వాత ఇంకేందో ఉంటుందట. ఎంత బిడ్డ? ఏమో మమ్మీ, నాకు తెలియదు. పిహెచ్డి? గది కూడా చదువుదాం అనుకున్నా కానీ ఇక పెళ్ళి చేసిండ్రు. మీకు ఏజ్లో అయింది పెళ్ళి? నాకు 16 ఏళ్ళకి అయింది. 16 ఏళ్ళకి మీరు డిగ్రీ చదివారు, పీజీ చదివారు, పిహెచ్డి కూడా చదువుదాం అనుకున్నారా? అవు. డిగ్రీ ఎన్నేళ్ళు ఉంటుంది కదనమ్మా? ఏ పాట ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది అని అడిగాను. ఏ తెలియనట్టే జోకులు ఎత్తాను కదా నాతోటి. డిగ్రీ పాడగాను ఎన్నేళ్ళ నుండి మునుగుతుందో ఏమో. డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నారు? బెడ్ గ్రూప్ నాది. ఏ పాజిటివ్ నాది, బెడ్ గ్రూప్. ఇక పీజీలోనేమో అర్థమైంది వదినమ్మ. డిగ్రీ పీజీ మీరు ఏం చదివారో నాకు అర్థమైందిలేండి. అర్థమైందా? మమ్మీ ఓవర్ ఏకిట్ నడువిగా. ఇంటి బిడ్డ పిసపిస ఎందుకు కొడుతున్నావు? మా అత్తమ్మకి అన్నీ అర్థమవుతాయి. ఏం అర్థమైతే దాని ముఖం అర్థమవుతుంది. దానికి ఇంగ్లీష్ ఫీజే సక్క రాదు. జీవోడి గాడంటే గప్పుడు గుర్తుపట్టింది. ఎప్పుడు చూసినా డాడీని వాడు వీడని తిడతావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు గాడు జీవోడి గాడు అంటే ఎవరు నమ్మరు. ఆమె ముందట ఎప్పుడన్నా తిట్టిందానే? అయ్యను నీ ముందట అప్పుడప్పుడు తిడతా,
నువ్వు అయ్యప్ప పో, మీ అత్తకు పో. నేనెందుకు చెప్తా, నాకేం అవసరం. సరే కానీ నాకైతే సిజేరియన్ చేయించేటట్టు చూడు. ఏం చేస్తాడు మరి మీ అత్త నార్మల్ అనమాటే. పిల్లల్ని అనేది ఆమెనా నేనా? నేను డిసైడ్ చేస్తానా ఆమె డిసైడ్ చేస్తుందా? డాక్టర్ ఆంటీకి చెప్దాం. ఎట్లన్నా సీసెషన్ చెయ్యి అని చెప్తా. లేదు డాక్టర్కి కూడా చెప్తుంది. అయిపోయా. మా అత్తమ్మ ఏమిస్తుంది అనుకున్నావా? నా దోస్తు అమెరికా దోస్తు చెప్పిందంటే అంతే. ఇక అత్త చెప్పినైనది, పిత్త చెప్పినైనది. పిచ్చి చొర్రకు మమ్మీ. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు వదినమ్మ? మెల్లిగా మాట్లాడండి, పేషెంట్స్ ఉంటారు లోపల, వాళ్ళు వచ్చి తిడతారు. సరే సరే వదినమ్మ, సరే. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పిలుస్తున్నారా స్వప్న? పిలుస్తున్నారంట, పద పిలుస్తాండి. అట్నా నడండి నడండి. ఇటు కాదు వదినమ్మ, ఇటు. బిడ్డ దాయే. నచ్చుడు ఎందుకు? మా అత్తనే ఫస్ట్ ఉరుకుతుంది. మా అత్త వెనుక మా అమ్మ. మా అత్తనే చూయించుకునేటట్టున్నది కదా కడుపులో పిల్ల ఎట్లున్నదని. వీళ్ళ ఆత్రం పాడుగాను. మా అత్తకైతే తెగ ఆత్రం, ఎవరు పుడతారో తెలియాలని, సిజేరియన్ వద్దు నార్మల్ అని చెప్పాలని ఆగమాగం అవుతుంది. మా మమ్మీ చెప్తా అన్నది కానీ మాట్లాడనిస్తుంది అసలు మా మమ్మీని. డాక్టర్ ఆంటీకి ఫోన్ చేసి చెప్తే అయిపోతుంది. వామ్మో, లేకపోతే ఆ నార్మల్ ఆ పెయిన్స్ భరించడం నా వల్ల కదరా బాబు.